దక్షిణ భారతదేశంలో పర్యాటక రంగ అభివృద్ధితో పాటు పెట్టుబడులను ఆకర్షించేందుకు దక్షిణాది రాష్ట్రాలు సిద్ధమయ్యాయి. బెంగళూరు వేదికగా జూన్ 15 నుంచి 2 రోజుల పాటు దక్షిణ భారత్ ఉత్సవ్ 2024 నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి విజయవాడ హోటల్ హైత్ ప్లస్ లో ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్, రాష్ట్ర హోటల్ అసోసియేషన్ తో కలిసి కర్ణాటక పారిశ్రామిక సంఘాల సమాఖ్య, పర్యాటక అభివృద్ధి సంస్థ ఉమ్మడిగా రోడ్ షో నిర్వహించాయి. ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళతో పాటు పుదుచ్చేరి పర్యాటక సంస్థలు ఈ సదస్సుకు హాజరుకానున్నాయి. పర్యాటక రంగంలో పెట్టుబడులకున్న విస్తృత అవకాశాలపై చర్చించి విధాన నిర్ణయాన్ని రూపొందించనున్నారు. దక్షిణాదిలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలను కలిపేలా ప్రత్యేక పర్యాటక సర్క్యూట్ రూపొందించే ప్రతిపాదనపైన చర్చించనున్నారు. చిన్న తరహా పారిశ్రామికవేత్తల్ని భాగస్వాములను చేయటం, పర్యాటకంలో వాటాదారులను పెంచడమే లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు. This program is on promotion of tourism in South India, to have a South India tourism circuit, and we are going to have a B2B, B2C and B2G meeting, and we are inviting all the investors from the small and medium sector to kindly invest in this tourism sector. పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో పాలసీని అనౌన్స్ చేసుకున్నారు. ఈ రొటేషన్లో ఈ సంవత్సరం కర్ణాటకకు వచ్చింది. నెక్స్ట్ రొటేషన్లో 6 రాష్ట్రాలు కూడా రావడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి అందరం ఐక్యతగా ఉండాలి, పర్యాటక రంగం అభివృద్ధి చేయాలి. పెట్టుబడులు కేరళలో ఉన్న వాళ్ళు ఇక్కడికి వచ్చి పెట్టచ్చు, ఇక్కడ ఉన్న వాళ్ళు కేరళ వెళ్ళి పెట్టచ్చు. రకరకాల చోట్ల అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ఈ పాలసీని తీసుకొచ్చారు. ఈ ఉత్సవానికి ఏపీ ఛాంబరు మరియు ఆంధ్రప్రదేశ్ హోటల్స్ నుంచి కూడా జూన్ 15వ తారీఖు ప్రోగ్రామ్కి అందరం అటెండ్ అయ్యి డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తున్నాం. థ్యాంక్ యూ అండి. ప్రపంచంలో ఏ దేశంలో లేని టూరిస్ట్ డెస్టినేషన్స్ ఇక్కడ మీరు ఏ రకమైనది తీసుకున్నా సరే మనకు అట్లాంటి అవకాశాలు ఉన్న సెక్టార్స్ ఇది. కానీ దానికి అనుకున్నంతగా అభివృద్ధి చెందలేదు. గవర్నమెంట్ ఇప్పుడు రియలైజ్ అయ్యి, సెంట్రల్ గవర్నమెంట్ కూడా రియలైజ్ అయ్యి దీనికి బ్రహ్మాండమైన ప్రోత్సాహాలు, ప్రైమ్ మినిస్టర్ పర్సనల్గా దీని సెక్టార్ని అభివృద్ధి చేయాలని నిర్ణయించటం, దానికి అనుగుణంగా స్టేట్స్ కూడా ముందుకు రావటం, సౌత్ ఇండియా దక్షిణ భారత ఉత్సవం అని చెప్పి ఈ సౌత్ ఇండియాలో ఉన్న టూరిజం పొటెన్షియాలిటీని ప్రమోట్ చేయాలనే ఉద్దేశంతో ఈ కర్ణాటక ఫెడరేషన్ ఆఫ్ ఛాంబర్స్ ఇనిషియేట్ తీసుకుని ఇది ఒక బ్రహ్మాండమైన కార్యక్రమాన్ని చేస్తున్నారు. కంట్రీ యొక్క జీడిపిని మనం పెంచడానికి, ఫారిన్ ఎక్స్చేంజ్ని కూడా అట్రాక్ట్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి.